వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూనే జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు ఏపీ సీఎం. విభజన హామీలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామంటున్న చంద్రబాబు కనీసం హోదా స్థాయికి సమాన నిధులకైనా ప్రయత్నిస్తున్నారా, లేక రాష్ట్ర భవిష్యత్తు కన్నా పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? కేంద్రం ఈ విధంగా అస్పష్టత ఉంటే రాష్ట్రానికి వద్దాం సార్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, కానీ జైట్లీ ప్రకటనను మాత్రం ఆహ్వానిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇచ్చింది తీసుకుంటాం, రావాల్సింది అడుగుతాం. విభజన అప్పుడు ఏదైతే రెండు కళ్ళ సిద్ధాంతం అంటే సమన్యాయం ఇవ్వాలని అప్పుడు ఎలా ఉందో సేమ్ అంటే అదే రిపీట్ అవుతుందా? మళ్ళీ ఇచ్చింది అంటే రెండు ఈక్వేషన్స్ ఇస్తా ఉంటారు. అందులో డౌట్ అప్పుడేమో ఇప్పుడున్న పద్ధతి అంటే మనం ఒక వాస్తవాన్ని ఒప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం లేదు. భారతీయ జనతా పార్టీ రాజకీయ ఉనికికి ఇవాళ తెలుగుదేశం అవసరం లేదు. అది చంద్రబాబు నాయుడుకు తెలుసు, మనకు కూడా తెలియాలి, జగన్మోహన్ రెడ్డి కూడా తెలియాలి. ఇవాళ కేంద్రం పైన ఏం చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు? మ్యాక్సిమం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి విత్డ్రా చేసుకుంటాడు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రులు పంపిస్తాడు, తెలుగుదేశం బీజేపీ మధ్య సంబంధాలు విడాకులు ఇచ్చుకుంటారు. సో కానీ ఈ సంబంధాలు విడాకులు ఇస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనమా నష్టమా? ఆయన చంద్రబాబు నాయుడు అనే దాంట్లో ఒక వాదనైందంటే ఈ మేరకు కేంద్రంతో లయేజన్ కూడా పోతుంది కదా. పోనీ ఇప్పుడు బీజేపీతో ఫైట్ చేస్తే పొలిటికల్గా ఏమైనా బెనిఫిట్? ఆయనకు ఏం బెనిఫిట్ లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక పొలిటికల్ ఫోర్స్ కాదు. ఇదే ఉదాహరణకు కాంగ్రెస్ అధికారంలో ఉందనుకుందాం కేంద్రంలో. ఈ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అసలు ఒంటికాలం వదిలేసేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ని తిడితే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వస్తాయి, బీజేపీని తిడితే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రావు, ఆ తిట్టే వరకు ఉన్న డబ్బులు కూడా రావు. అందువల్ల పొలిటికల్గా బెనిఫిట్ లేకున్నా కేంద్రంతో సంబంధాలు చెడగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు పొలిటికల్ వ్యూ. దాన్ని మనం పెద్దగా తప్పట్లేము, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడుకున్న లివరేజ్ ఎంత అనేది కూడా మన పాయింటే. ఇక జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఎట్లనే చేసి టీడీపీ బీజేపీ విడగొట్టుకుంటే నేను పోయి బీజేపీతో కలవచ్చని ఆయన ప్లాను. కలవనని చెప్పచ్చు కదా ఆయన. మరి పోనీ ఆంధ్రప్రదేశ్ కింద అన్యాయం చేసిన బీజేపీతో నేను ఎట్టి పరిస్థితుల్లో కలవను ఆయన అంటాడా? పొరపాటున కూడా అన్నాడు. మీరు ఇవాళ నిరసనలో కూడా చంద్రబాబు నాయుడు పైన ఆయన నిరసన తప్ప బీజేపీ పైన ఉండదు నిరసన. మోడీ దిష్టి బొమ్మలు తగలబెట్టి మోడీ పైన అటాక్ చేస్తారో చేయరు, తగలబెట్టమని నేను చెప్పడం లేదు, ఉదాహరణ చెప్తున్నాం. అంటే ఫైట్ అల్లా కేంద్రం మీద కాదు, ఇవ్వని కేంద్రం మీద కాదు, తెచ్చుకోలేని తెలుగు రాష్ట్ర ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి ఫైట్. అందువల్ల ఈ రాజకీయాల్లో ఉండేటువంటి ప్రతి వ్యూహాలు ఇది ప్రాక్టికల్గా ఆలోచించిన ఈరోజు మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతు అవసరం లేదు. బీజేపీ నాయకులు ఓపెన్గానే చెప్తున్నారు మీతో ఉండం అని. బీజేపీలో ఒక పెద్ద వర్గము తెలుగుదేశంతో ఎప్పుడు అని ఆశపడుతున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వేదాంతం చెప్తున్నాడు, ఇచ్చిందేదో తీసుకోవాలి. అయితే సమస్య ఏంటంటే ఇచ్చింది ఎంత అనేది ప్రశ్న. ఇది ఇచ్చింది చాలా గొప్పగా ఉంది, ఇది చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇదేదో బాగా ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు మరింత అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకొని మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక కేంద్రానికి కూడా ఒక పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేయాలి. ఆ పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేయడంలో చూపెట్టాల్సిన చొరవ చూపెట్టడం లేదన్నదే పాయింట్ తప్ప అంతకన్నా ఎప్పటికంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని హడలెత్తించి తెచ్చుకోగలిగే శక్తి ఇప్పుడు లేదు. ఒకనాడు వాజ్పేయి ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతు ఇచ్చిన సమయం కాదు ఇది. అందువల్ల ఆ రాజకీయ వాస్తవికతను మనం అర్థం చేసుకుంటాం. అదే సమయంలో ఒక పొలిటికల్ ప్రెషర్ను పొలిటికల్ పాయింట్ను చెప్పాల్సినంత షార్ప్గా కేంద్రానికి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సి ఉండేది మాత్రం నిజం. ఇవి ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.